క్రిస్మస్ క్యారల్స్ అసలు నేను చిన్నప్పటి నుంచి విననిది, చూడనిది. క్రిస్మస్ క్యారల్స్ అని ఒకటి స్టార్ట్ చేసావు. కూకట్పల్లి, మదీనాగూడ, ఉప్పలు, హాప్సిగూడ, తార్నాక, ఇంకెక్కడెక్కడో క్యాబో ఎవరి కారో తీసేసుకుని బయలుదేరారు. ఇద్దరు ఉంటారు కదా చెంచగాళ్ళు పక్కన. వస్తున్నాము, తినేకి అది రెడీ పెట్టండి, స్నాక్స్ రెడీ పెట్టండి అని చెప్తారు కదా. ఎందుకు క్రిస్మస్ క్యారల్స్ అనేది లేదు, అసలు క్రిస్మస్ అనేది లేదు, అసలు ఆ ఫెస్టివల్ మనం చేయిస్తాము అన్న అసలు ఎప్పుడు లేదు అది. అలాంటిది ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయిందంటే కొత్త రకం బిజినెస్ అది. వెళ్ళాలి, ఎందుకంటే అంత దూరాలు వెళ్తే ఇలా వచ్చారు క్రిస్మస్ రోజున ఇంత పెట్టాలి అని వాళ్ళకు ఉంటుంది కాబట్టి. పాపం వాళ్ళకి తెలియదు క్రిస్మస్ అంటే, పిలుస్తారు వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్మస్ మీరు సెలబ్రేట్ చేస్తారో చేయరా అనేది జనాలకి బాగా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు చేయరని. సంఘస్థులైనా సరే అడగాలి కదా, ఏంటండి ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కరెక్ట్ సడన్గా ఈ క్రిస్మస్ ఏంటి, క్యారల్స్ ఏంటి, ఆ క్రిస్మస్ క్యాప్స్ ఏంటి, క్రిస్మస్ తాత ఏంటి, క్రిస్మస్ మా అమ్మ ఏంటి, ఇవన్నీ అడగాలి కదా. ఇలాంటి ఏం లేకుండా పులిపీఠం మీదే క్రిస్మస్ ట్రీ పెట్టి ఏంటి ఇవన్నీ ఆచారం ఎందుకు, ఆడంబరాలు, వాక్యం లేని చోట ఎందుకు ఇవన్నీ. వాక్యం లేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే నథింగ్ మచ్ మోసం అది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్సీ బిజినెస్ అది. అలా చూపించి కానుకలు, దశంభాగాలు వస్తాయి కదా, మరి ఆ రోజు బాగా వస్తాయి కదా. సో అన్ని ఊర్లు తిరగాలంటే, అన్ని ప్లేసెస్ తిరగాలంటే ఆబ్వియస్లీ ట్రావెలింగ్ ఖర్చులు ఉంటాయి, చేతి ఖర్చులు ఉండాలి. సో ఏంటంటే దేవుడి పేరు చెప్పుకుని, దేవుడు మన కోసం పుట్టాడు, రక్షకుడు మన కోసం పుట్టాడు. ఎస్, నాకు తెలిసిన ఏంటంటే ఫ్రైడే రోజు సిలువేసిన దినము, ఆదివారం రోజు ఆయన తిరిగి మన కోసం పునరుద్ధానమైన దినము. సో దీని బేస్ అయ్యే పెంతెకోస్తు సంఘం అనేది ఉంది. వాక్యానుసారమైన జీవితం అంటే ఇలా ఉండాలి. అంతేగాని క్రిస్మస్ వస్తే క్రిస్మస్ ఇప్పుడు ఇది వస్తుంది, లెంట్ డేస్ వస్తున్నాయి. ఫాస్టింగ్ ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అనేది ఒక పద్ధతి ఉంది. ఇంకా వేరే మాటలు చెప్పాలంటే వేరేగా ఉంటుంది, పద్ధతి ఉంది. దాన్ని మార్చేసి మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజుకి ఇంకేదో చేసి ఇలాంటి ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ప్రతి ఆదివారం వేసే బట్టల దగ్గర నుంచి లాస్ట్ చెప్పే ఆమెన్ వరకు మధ్యలో ఏది వచ్చినా, దేవుడికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా వచ్చినా నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఇలాంటి మోసము, అబద్ధము, ఇలాంటి జనాల్ని మోసం చేసేది, దేవుడి పేరు పెట్టుకుని లేదా బైబిల్ అడ్డం పెట్టుకుని మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను నేను.